బ్రేకింగ్ న్యూస్ మరొక విమాన ప్రమాదం సంచలనంగా మారింది. రష్యాకు చెందినటువంటి విమానం తాజాగా అదృశ్యం అవ్వడం కలకలం రేపుతుంది. ఎయిర్ కంట్రోల్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. సిగ్నల్స్ అందని విమానం సురక్షితంగా దిగిందా లేదా, లేకుంటే అది ఎటు వెళ్ళింది, ఎక్కడ ఉంది అనేటువంటి వివరాలపైన ఇప్పుడు ఆరా తీస్తున్నారు అధికారులు. అయితే ఉన్న పలంగా ఒక విమానం అడ్రస్ గల్లంతవ్వడం, అది అసలు ఎటువైపు వెళ్ళిందో కూడా తెలియనటువంటి పరిస్థితి బయటికి రావడం సంచలనంగా మారింది. మొన్న చూసాం అహ్మదాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రమాదం నుంచి ప్రపంచం తేరుకోక ముందే మరొక ఘటన కలకలం రేపింది. అదే కాదు, అంతకు ముందు కూడా అహ్మదాబాద్ ఘటన తర్వాత కూడా కొన్ని ఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. తాజాగా మరొక ఘటన రష్యా తూర్పు ప్రాంతంలోని టిండా సమీపంలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్నటువంటి అంగారా ఎయిర్లైన్స్కు చెందిన AN-24 ప్రయాణికుల విమానం అదృశ్యమైపోయింది. అమూర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది. ఇక టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా గమ్యస్థానానికి చేరుకునే సమయంలో ఈ యొక్క విమాన సంబంధాలు కూడా తెగిపోయినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. విమానంలో 2 పిల్లలు సహా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 6 సిబ్బంది కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. టిండా విమానాశ్రయానికి మొదటి ల్యాండింగ్ విఫలమైన తర్వాత రెండవ ల్యాండింగ్ సమయంలో విమానం గల్లంతు అయిపోయినట్టుగా ఇంటర్ఫాక్స్ పేర్కొంది. విమానాశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయినట్లుగా సమాచారం. ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. రష్యాకు తూర్పు వైపున ఉన్న చైనా సరిహద్దులలో ఈ విమానం కనిపించకుండా పోయింది. అందులో 50 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. చైనాకు శివారున ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండా ప్రాంతానికి వెళ్తుండగా ఈ విమానం గల్లంతైపోయింది. గమ్యస్థానానికి మరికొద్ది సేపట్లో చేరుతుందనగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో సంబంధాలు తెగిపోయినట్లు మీడియా కథనాలు వెల్లడించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికీ గంటలు గడుస్తున్న ఆ యొక్క విమానం అడ్రస్ ఇంతవరకు కూడా ఎవరికి అంతు చిక్కడం లేదు. కూలిపోయిందా, లేకుంటే ఎక్కడైనా గల్లంతైపోయిందా, అసలు అది విమానం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. గంటల సమయం గడిచినా కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు, సిగ్నల్స్, దానికి సంబంధించిన ఏ వివరాలు కూడా ఇంతవరకు అందుబాటులోకి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. AN-24 అనేటువంటి ఈ విమానం ప్రయాణికులు రవాణా కోసం రెండింటి కోసం కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుతం అయితే ప్రయాణికులతో వెళ్తుంది ఈ విమానం అదృశ్యం కావడం పైన ఇప్పటికే రష్యా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ప్రత్యేక విమానాలు, రెస్క్యూ సిబ్బందితో 2 విమానాలను పంపింది. ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చైనా దేశం సాయం కూడా తీసుకుంటున్నారు. చైనా దేశానికి చెందినటువంటి ఎయిర్ కంట్రోల్ నుంచి కూడా విమానం ఆచూకీ కోసం ఇప్పుడు విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమానం మిస్సింగ్ ఘటన పైన ప్రయాణికుల కుటుంబ సభ్యులలో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. వారంతా ఎక్కడ ఉన్నారు, క్షేమంగానే ఉన్నారా లేదా, విమానం నిజంగానే మిస్ అయిందా, లేకుంటే హైజాక్ అయిందా, అక్కడ కూలిపోయిందా, అసలు ఏం జరిగిందా విమానానికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది. సో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో, ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువవుతున్న తరుణంలో మరోసారి విమానం మిస్ అయినటువంటి ఘటన ప్రపంచాన్ని కలవరపెడుతుంది. ప్రయాణికుల భద్రత పైన అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా కూడా మిస్ అయినటువంటి ఈ విమానం తాజాగా త్వరగానే బయటపడి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల వరకు కూడా ఏం కాకుండా వారందరూ క్షేమంగా ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఆ విమానం ఎక్కడైతే గల్లంతైందో ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెర పడుతున్నారు. అది ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళింది, లాస్ట్ సిగ్నల్ ఎక్కడ ఆగిపోయింది, ఆ తర్వాత ఎంత దూరం అది ప్రయాణించింది, లేకుంటే క్రాష్ అయ్యిందా, క్రాష్ అయితే ఎక్కడ పడిపోయింది, దానికి సంబంధించిన ఆనవాళ్ళనే కనిపించాలి కదా. రకరకాల అనుమానాలతో ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. రైట్, ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం మనం అనుకుంటూనే ఉన్నాం. ఎక్కడ గల్లంతైంది, ఇది ఎక్కడ కూలిపోయింది, లేకుంటే హైజాక్ అయిందా అనేటువంటి పరిస్థితుల్లో తాజాగా ఈ యొక్క అంగారా ఎయిర్లైన్స్కు చెందినటువంటి AN-24 ఎయిర్లైన్ విమానం అడ్రస్ దొరికింది. చైనా పరిసర ప్రాంతాల వద్ద, ఆ యొక్క సరిహద్దుల వద్ద ఇది కూలిపోయినట్టుగా తాజాగా సమాచారం అందుతుంది. ఇక్కడ కూలిపోయినటువంటి తర్వాత దాని పరిస్థితి ఏంటి, అక్కడ ఎంతమంది మృతి చెందారు, మిగతా ప్రయాణికుల పరిస్థితి ఏంటి, అక్కడ కూలినటువంటి దృశ్యాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి సందర్భం. ఎట్టకేలకు సిగ్నల్స్ అయితే దొరికాయి. ఆ విమానం ఎక్కడ మిస్ అయిందో అక్కడి నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినటువంటి ఇరు దేశాలు, అటు రష్యా ఇటు చైనా సహకారం కూడా తీసుకుంది. కాబట్టి
ఎట్టకేలకు కొన్ని గంటల తర్వాత ఆ విమానం గల్లంతైనటువంటి విమానం అడ్రస్ను దొరకబట్టారు. ఇప్పుడు అంగారా ఎయిర్లైన్స్కి చెందినటువంటి AN24 విమానం అడ్రస్ దొరికింది. అది క్రాష్ అయినట్టుగా, కుప్ప కూలిపోయినట్టుగా తాజాగా కనుగొన్నారు. సో దీంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. అక్కడ ఎంతమంది ప్రయాణికులు గల్లంతయ్యారా, లేకుంటే చనిపోయారా, లేకుంటే అందరూ కూడా సేఫ్గానే ఉన్నారా, ఎక్కడ అది ఏ రకంగా కూలిపోయింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు అధికారులు అయితే అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి నెలకొంది.